వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 13. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ నేను నైట్ మన ఛానల్లో ఐకో 15 వర్సెస్ OnePlus 15 వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు పలానా బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు. ఆ ప్రైస్లో మీకు 2 ఫోన్స్ కనిపించినాయి. రెండిట్లో సేమ్ స్పెసిఫికేషన్స్, మీకు డైలీ యూసేజ్లో ఏమేం కావాలో మొత్తం ఆ 2 ఫోన్స్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్, రెండిట్లో టాప్ అండ్ బాటమ్ మొత్తం సేమ్ ఉన్నాయి. ఈవెన్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. కాకపోతే ఒక ఫోన్ వివో బ్రాండ్ నుంచి వస్తుంది, ఒక ఫోన్ ఒప్పో బ్రాండ్ నుంచి వస్తుంది. సో ఈ 2 ఫోన్స్ మీకు ఆప్షన్స్. వేరే నేను ఐఫోన్ తీసుకుంటా, సామ్సంగ్ తీసుకుంటా అంటే కాదు. ఈ 2 ఫోన్స్లోనే ఒకటి పిక్ చేసుకోవాలంటే 2 సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ ప్రైసింగ్, బట్ ఒకటి వివో, ఒకటి ఒప్పో. ఈ 2 ఫోన్స్లో మీరేది పిక్ చేసుకుంటారు? ఆ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కుదిరితే ఒక పోల్ పెడతాను, ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అనేది తర్వాత చెప్తాను. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి వీళ్ళు వాట్సాప్కి, టెలిగ్రామ్కి, సిగ్నల్ లాంటి యాప్స్, మెసేజింగ్ యాప్స్కి ఒక రూల్ పాస్ చేశారు. సిమ్ బైండింగ్ అనేది మ్యాండేటరీ చేస్తారు. సిమ్ బైండింగ్ అంటే మీరు ఈ ఫోన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్లో నేను వాట్సాప్ యూజ్ చేయాలి. ఈ ఫోన్లో వాట్సాప్ యూజ్ చేయాలంటే సిమ్ ఖచ్చితంగా ఈ ఫోన్లోనే ఉండాలి. సిమ్ నేను వేరే ఫోన్లో పెట్టి ఈ ఫోన్లో లాగిన్ చేసి ఓటీపీ తీసుకొని ఎంటర్ చేస్తే అలా కుదరదు. వాట్సాప్ దేనిలో అయితే యూజ్ చేస్తున్నానో ఆ రిజిస్టర్డ్ సిమ్ కూడా సేమ్ ఫోన్లో ఉండాలి. సో ఈ రూల్ని డాట్ మ్యాండేటరీ చేయబోతుంది. అండ్ దీంతో పాటు డెస్క్టాప్లో, ల్యాప్టాప్స్లో కానీ పీసీలో కానీ మనం వెబ్ వాట్సాప్ వాడుతుంటాం. సో ఈ వెబ్ వాట్సాప్ ఎవ్రీ 6 అవర్స్కి ఫోర్స్ లాగౌట్ అవ్వాలని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. అంటే మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ వెబ్ వాట్సాప్ యూజ్ చేస్తుంటే ఎవ్రీ 6 అవర్స్కి లాగౌట్ అయిపోద్ది. మీరు మళ్ళీ మాన్యువల్గా లాగిన్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇట్లా ఒక 2 రూల్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే సిమ్ బైండింగ్ వరకు ఓకే, కానీ ఈ వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను ప్రైమరీగా వాట్సాప్ యూజ్ చేసేదే వెబ్ వాట్సాప్లో. అలాంటిది వెబ్ వాట్సాప్ 6 గంటలకు ఒకసారి లాగౌట్ అయిపోతా ఉంటే భలే కష్టం. సో ఈ రూల్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తారా, డైరెక్ట్గా అలాగే తీసుకొస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్, యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ రీసెంట్గా స్క్రీన్ షాట్స్ని డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తే యువర్ స్క్రీన్ షాట్ ఇస్ డిటెక్టెడ్ అని ఒక చిన్న పాపప్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు వీళ్ళు స్క్రీన్ షాట్స్ని ఎందుకు డిటెక్ట్ చేస్తున్నారు? అంటే స్క్రీన్ షాట్స్ అనేవి ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి తీసుకురావాలి అని ఏమన్నా రూల్ తీసుకొస్తారా, లేకపోతే కంప్లీట్గా స్క్రీన్ షాట్స్ని బ్లాక్ చేస్తారా? ఇప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్క్రీన్ షాట్ చేస్తుంటే పడదు, దిస్ యాప్ డజంట్ సపోర్ట్ అని వచ్చేస్తుంది. అట్లా ఏమైనా స్క్రీన్ షాట్స్ని బ్లాక్ చేసే ఆలోచనలో ఉందా అనేది మెయిన్ క్వశ్చన్. దీని మీద క్లియర్ న్యూస్ అయితే రాలేదు. వన్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఏమన్నా న్యూస్ వస్తే మాత్రం నేను నెక్స్ట్ వీక్స్లో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్, కౌంటర్ పాయింట్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ లో ఫస్ట్ టైం లాస్ట్ 14 years గా ఇదే ఫస్ట్ టైం సామ్సంగ్ సేల్స్ ని యాపిల్ బీట్ చేసింది. లాస్ట్ 14 years లో ఎప్పుడు కూడా యాపిల్ కన్నా సామ్సంగ్ ఎక్కువ సేల్స్ చేసేది. బట్ ఫస్ట్ టైం ఈ Q3 2025 లో యాపిల్ సామ్సంగ్ కన్నా ఎక్కువ సేల్స్ చేసింది. ఈ Q3 లో యాపిల్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 9% గ్రో అయింది. దీనికి మెయిన్ రీజన్ iPhone 17 సిరీస్, మెయిన్ గా iPhone 17 బేస్ మోడల్ ఉంది కదా, అది విపరీతంగా కొన్నారు. ఓవరాల్ గా అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, అన్ని కంట్రీస్ కంపేర్ చేసుకుంటే యాపిల్ అరౌండ్ 243 million యూనిట్స్ ని షిప్ చేసింది. అదే సామ్సంగ్ 235 million యూనిట్స్ ని షిప్ చేసింది. ఫస్ట్ టైం సామ్సంగ్ అన్న యాపిల్ ఎక్కువ సేల్స్ చేసింది. సో ఎలాగో ఐఫోన్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఐఫోన్స్ మీద కూడా ఈ వారం చాలా న్యూస్లు ఉన్నాయి. అవన్నీ ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ iPhone 17 Air. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు 1,20,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్లో ఇది 1,10,000 రూపాయలకు దొరుకుతుంది. 10,000 రూపీస్ డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చేసారు అండ్ 3,000 రూపీస్ కార్ట్ ఆఫర్ ఉంది. సో లోయెస్ట్ ప్రైస్ ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి లోయెస్ట్ ప్రైస్కి వచ్చింది. ఎందుకంటే iPhone 17 Air మీద డిమాండ్ లేదు. ఫస్ట్ థింగ్, సప్లై ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్ లేదు. సో డిమాండ్ లేకపోయేసరికి ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. మరి డిమాండ్ దేనికి ఉందంటే iPhone 17 ఉంది. iPhone 17 బేస్ మోడల్ ఉంది కదా, దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. సప్లై చాలా తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో వాళ్ళకి అసలు స్టాకే దొరకట్లా. డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, స్టాక్ ఏమో తక్కువ ఉంది. సో ఇట్లా ట్రేడ్ అవుతుంది iPhone 17. మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు iPhone 17 ప్రైస్ ఎందుకు అలాగే ఉంచుతారు? ఎస్, iPhone 17 ప్రైస్ పెంచబోతున్నారు. అప్ టు 7,000 రూపీస్ హైక్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి 82,999 ఉంది కదా, దీన్ని 89,999 అంటే 90,000 రూపాయలు చేయబోతున్నారు. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ అలాగే ఉంటాయి, బట్ ప్రైస్ పెంచేస్తున్నారు. 83,000 నుంచి 90,000 రూపీస్కి, 7,000 రూపీస్ వరకు iPhone 17 ప్రైస్ ని పెంచబోతున్నారు. సో ఈ ప్రైస్ ఎప్పుడు పెంచుతారు, ఎగ్జాక్ట్ గా ఏ రోజు పెంచుతారు అనేది ఇంకా అఫీషియల్ గా రాలేదు. కానీ iPhone 17 లో ఖచ్చితంగా ప్రైస్ హైక్ అయితే ఉంటుంది. దీనికి ప్రిపేర్డ్ గా ఉండండి. ఒకవేళ మీరు iPhone 17 కొనే ఆలోచనలో ఉంటే మాత్రం చూడండి, అన్న తక్కువ రేట్కి ఎక్కడైనా దొరికితే మాత్రం తీసేసుకోండి. తర్వాత మళ్ళీ ప్రైస్ పెరిగిన తర్వాత మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ నెక్స్ట్ ఇయర్ ఒక ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాబోతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒక చిన్న లీక్ బయటకు వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుందంటే iPhone 17 Pro Max టాప్ వేరియంట్ 2TB వేరియంట్ కాస్ట్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ ప్రైస్లో ఈ iPhone ఫోల్డబుల్ ఫోన్ని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి iPhone 17 Pro Max 2TB వేరియంట్ $2,000 ఉంది. అంటే యాపిల్ వాచ్లో ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఉంది. సో ఈ ఫోల్డబుల్ ఫోన్ని అరౌండ్ $2,400 తీసుకొస్తారంట. $2,400 అంటే యాపిల్ వాచ్లో ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 2,50,000 రూపాయలకి
ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకురాబోతున్నారు. సో ఇంత పెట్టి ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ని కొనడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ నోయిడాలో ఒక కొత్త స్టోర్ ని ఓపెన్ చేసింది, ఆఫ్లైన్ స్టోర్. ఇది ఇండియాలో 5th స్టోర్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే ఈ 4 చోట్ల ఆల్రెడీ వీళ్ళు స్టోర్స్ ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి 5th ప్లేస్లో నోయిడాలో ఓపెన్ చేస్తున్నారు. అండ్ మన హైదరాబాద్కి ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే బాగుంటుంది. హైదరాబాద్ కూడా పెద్ద సిటీ కాబట్టి హైదరాబాద్లో కూడా ఒకటి తీసుకొస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ క్వాల్కమ్ నుంచి. రీసెంట్గా పిక్సెల్ ఫోన్స్లో డైరెక్ట్గా యాపిల్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎయిర్ డ్రాప్ చేసుకునే ఫీచర్ వచ్చింది కదా. అయితే క్వాల్కమ్ రీసెంట్గా ఒక ట్వీట్ చేసింది. ఈ క్విక్ షేర్ టు ఎయిర్ డ్రాప్ ఆప్షన్ అనేది వెరీ సూన్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న ప్రతి ఫోన్లో చూస్తారన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. సో ఒకవేళ మీ ఫోన్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటే వెరీ సూన్ ఈ ఫీచర్ మీకు వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి. ఎలాగో స్నాప్డ్రాగన్ దగ్గరకు వచ్చాం కాబట్టి రీసెంట్గా స్నాప్డ్రాగన్ ఒక కొత్త ప్రాసెసర్ లాంచ్ చేసింది, స్నాప్డ్రాగన్ 8 Gen 5 అని. ఇది 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2 ప్రైమ్ కోర్స్ ఉంటాయి, 6 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. ఈ ప్రైమ్ కోర్స్ 3.8 GHz క్లాక్ స్పీడ్ లో రన్ అవుతాయి. ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ 3.32 GHz క్లాక్ స్పీడ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 8 Elite ప్రాసెసర్ వచ్చింది కదా, ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్, కొంచెం అటు ఇటుగా 8 Elite ప్రాసెసర్ లాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇంక నుంచి రాబోయే మిడ్ రేంజ్ ఫోన్స్ లో లైక్ OnePlus 15R, IQ Neo 11 ఇట్లాంటి మిడ్ రేంజ్ ఫోన్స్ లో జనరల్ గా లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఆ లెక్కన వీటిలో 8 Elite ప్రాసెసర్ రావాలి. బట్ ఈసారి 8 Elite రాదు, ఈ 8 Gen 5 వస్తుంది కొత్త ప్రాసెసర్. మోస్ట్లీ OnePlus 15R లో కానీ IQ Neo 11 లో కానీ మనం ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ చూస్తాము. అండ్ నెక్స్ట్ న్యూస్ IQ నుంచి. IQ Neo 11 చైనాలో నెక్స్ట్ మంత్ లాంచ్ అవబోతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రాసెసర్ బయటకు వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, IQ Neo 11 లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. ఇది నెక్స్ట్ మంత్ చైనాలో లాంచ్ అవుతుంది. సేమ్ ఫోన్ ని ఇండియాలోకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ లో తీసుకురావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. వన్స్ అది చైనాలో లాంచ్ అయిన తర్వాత దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus నుంచి. OnePlus 15R ని టీజ్ చేస్తుంది. ఇది December 17th రోజు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది సేమ్ చైనాలో లాంచ్ అయిన OnePlus A60 అనే ఫోన్ ని రీబ్రాండ్ చేసి ఇండియాలోకి OnePlus 15R గా తీసుకురాబోతున్నారు. దీనిలో 6.7 inches 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. OnePlus 15 లో చూసాం కదా 165 Hz, దీనిలో కూడా అంతే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 8300 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ తీసుకొస్తారు. అయితే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈసారి టెలిఫోటో కెమెరాని స్కిప్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుందా, 50 MP టెలిఫోటో వస్తుందా అనేది వెయిట్ చేయాలి. ఒకవేళ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చి టెలిఫోటో లేపేస్తే మాత్రం ఇది బిగ్గెస్ట్ బ్లండర్. ఇది తీసుకురావడం నార్మల్గా 40,000 రూపాయలు తీసుకొస్తారు. ఇప్పుడు అన్ని ప్రైజెస్ పెరుగుతున్నాయి, మాది పెరుగుతుందని చెప్పి ఏ 45 50 పెట్టి ఈ ఫోన్ లాంచ్ చేస్తే మాత్రం అక్కడ చాలా కష్టం ఈ ఫోన్. మరి చూద్దాం, December 17th రోజు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. అండ్ ఒక చిన్న మాట, మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఈ 2 లోపు 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలా. ఇంకా 1 month టైం ఉంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ అనేది టార్గెట్. ఎంత రీచ్ అవుతామో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ Vivo నుంచి. Vivo S50 Pro Mini ఫొటోస్ లీక్ అయినాయి. ఈ S50 Pro Mini ఏంది బ్రో అంటే, ఇది చైనాలో లాంచ్ అయ్యే ఫోన్. సేమ్ ఇదే ఫోన్ ని ఇండియాలోకి Vivo X300 FE అనే పేరుతో తీసుకొస్తారు. ఆల్రెడీ మనం X200 FE అని బుట్ట ఫోన్ చూసాం కదా, చిన్న సైజ్ ఫోన్. దాని నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అనమాట X300 FE. చైనాలో Vivo S50 Pro Mini అనే పేరుతో లాంచ్ అవుతుంది. దీని ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇది కొంచెం చూడడానికి iPhone 17 Air లాగా కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ కొంచెం హారిజాంటల్ గా కనిపిస్తుంది. ఇది నాకు నచ్చల, లుక్ అయితే కొంచెం చూడడానికి బాగాలేదు. లాస్ట్ జనరేషన్ X200 FE కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇది ఏందో విచిత్రంగా ఉంది. ఇది 6.31 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీనిలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఈ ఫోన్ ని చైనాలో లాంచ్ చేస్తారు. చైనాలో లాంచ్ అయిన తర్వాత వెరీ సూన్ ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంచెం లేట్ అవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే దాకా వెళ్ళిపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఇదే ఫోన్ ని రీబ్రాండ్ చేసి ఇండియాలోకి తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే నథింగ్ నుంచి. నథింగ్ ఒక పెద్ద రాడ్ ఫోన్ లాంచ్ చేసింది, Nothing Phone 3A Lite. ఇది సేమ్ CMF Phone 2 Pro లో ఏ స్పెసిఫికేషన్స్ తో వస్తుందో ఎగ్జాక్ట్ అవే స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ కూడా లాంచ్ చేస్తారు. కాకపోతే ఇంకా డౌన్గ్రేడ్ చేస్తారు. అట్లీస్ట్ CMF Phone 2 Pro లో 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. దాన్ని కూడా లేపేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చి ఈ ఫోన్ లాంచ్ చేస్తారు. సరే ఏదో తెచ్చారులే, తక్కువ ప్రైస్ పెడితే కొంటారేమో అనుకుంటే ప్రైస్ ఎంత బెటర్ తెలుసా? 20,999 లాంచ్ చేస్తారు. 21,000 రూపీస్కి అసలు ఎవడైనా ఈ ఫోన్ కొంటాడా? దీనికన్నా తక్కువ ప్రైస్లోనే CMF Phone 2 Pro వస్తుంది. లేదు దీనికన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే Nothing Phone 3A వచ్చేస్తుంది. దానిలో ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా అది చాలా చాలా మంచి ఫోన్. దాని పక్కన పెట్టి ఈ 3A Lite ఎవడైనా తీసుకుంటాడా? అసలు దీని గురించి మాట్లాడుకొని వేస్ట్. సో పేరులోనే పెట్టాడు కదా Nothing Phone 3A Lite అని. సో ఫోన్ ని లైట్ తీసుకుంటాం. నెక్స్ట్ న్యూస్ IQ నుంచి. IQ 15 ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దాని రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. అయితే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారు. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 73,000 రూపాయలు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 65,000 రూపీస్కి వస్తుంది. లాస్ట్ ఇయర్ IQ 13 తీసుకురావడం 55,000 రూపాయలు లాంచ్ చేసి కార్డ్ ఆఫర్స్తో 52, 53కు తీసుకొచ్చారు. మంచి ప్రైసింగ్ అది.
సరే ఇప్పుడు అన్ని కాస్ట్లు పెరుగుతున్నాయి, చిప్స్ పెరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి A65 లాంచ్ చేసి కార్డ్ ఆఫర్తో 60కి తెస్తారేమో అనుకున్నారు, అందరూ అదే అనుకున్నారు. బట్ తీసుకురావడం 73,000 పెట్టి కార్డ్ ఆఫర్స్తో 65 అనేది టూ మచ్ ప్రైస్. బట్ ఈ ఒక్క ఫోనే కాదు, ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని ప్రైస్ బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ టేబుల్ చూడండి, OnePlus 13 కన్నా OnePlus 15 ఒక 3,000 రూపాయలు పెరిగింది, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. ఒప్పో Find X8 కన్నా X9 ఒక 5,000 రూపాయలు పెరిగింది, ఇది కూడా ఓకే యాక్సెప్ట్ చేద్దాం. రియల్మీ అయితే GT7 Pro కన్నా GT8 Pro అరౌండ్ 13,000 రూపాయలు పెరిగింది, ఇది టూ మచ్ ప్రైస్. అండ్ IQ అయితే ఇంకా దారుణం, IQ 13 కన్నా IQ 15 అరౌండ్ 18,000 రూపీస్ ప్రైస్ పెరిగింది, ఇది టూ మచ్ ప్రైస్ అయితే మరి విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వరకు ఉంటే ఓకే కానీ బడ్జెట్ ఫోన్స్, మిడ్ రేంజ్ ఫోన్స్, బడ్జెట్ ఫోన్స్ మీద కూడా పడిందంటే మాత్రం చాలా కష్టం. నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి December 4th రోజు వీళ్ళు 2 ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నారు. రియల్మీ P4X అని ఒక ఫోన్ తీసుకొస్తున్నారు, దాంతో పాటు రియల్మీ వాచ్ 5 తీసుకురాబోతున్నారు. ఈ వాచ్ 5 సేమ్ యాపిల్ వాచ్ లాగా కనిపిస్తుంది, ఆ స్ట్రాప్ కానీ, ఆ డిజైన్ కానీ, ఆ చుట్టూ ఫ్రేమ్ కానీ, ఆ క్రోమ్ డైల్ కానీ మొత్తం సేమ్ ఆ యాపిల్ వాచ్ ని దింపోతలేసాడు. దీని ప్రైస్ అరౌండ్ 5,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ మధ్యలో ఈ వాచ్ ని తీసుకొస్తారు. దీంతో పాటు రియల్మీ P4X అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో Full HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ప్రైస్ కూడా లీక్ అయింది, 6GB RAM 128GB మోడల్ 16,000 రూపాయలు పెడతారంట. LCD డిస్ప్లేకి 16,000 రూపాయలు అంటే టూ మచ్, 12,000 దగ్గర తీసుకొస్తే ఓకే కానీ 16 అంటే టూ మచ్. నెక్స్ట్ న్యూస్ కూడా రియల్మీ నుంచే, రియల్మీ 16 సిరీస్ లుక్స్ బయటకు వచ్చినాయి. ఇది డిసెంబర్ లో ఇండియాలో లాంచ్ చేస్తారు. ఫోన్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ టైం రియల్మీ 15 సిరీస్ లో Pro Plus ని తీసుకురాము, రియల్మీ 15, రియల్మీ 15 Pro రెండే వస్తాయని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ రియల్మీ 16, 16 Pro, 16 Pro Plus 3 ఫోన్స్ రాబోతున్నాయి. ఇవి మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ లో ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రియల్మీ నంబర్ సిరీస్ అనేవి ఎప్పుడో ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ ప్రైజెస్ చాలా ఎక్కువ పెడుతున్నారు. సో రియల్మీ 16 సిరీస్ గురించి పెద్ద ఆలోచించొద్దు, ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా గవర్నమెంట్ ఆధార్ యాప్ ని లాంచ్ చేసింది కదా, నేను లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో చెప్పాను. అయితే దానిలో ఇప్పుడు కొత్త ఫీచర్స్ కొన్ని తీసుకొచ్చారు. యాప్ నుంచే మనం డైరెక్ట్ గా నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మనం డైరెక్ట్ గా యాప్ నుంచే అప్డేట్ చేసుకునే ఫీచర్ ని తీసుకొచ్చారు. సో మీరు ఎవరికైనా ఆధార్ కార్డులో పేరు ఏమైనా తప్పు ఉంటే డైరెక్ట్ గా యాప్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, 2025 అక్టోబర్ సంబంధించిన టెలికాం రిపోర్ట్ ని ట్రై అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో పోయిన నెల అక్టోబర్ మంత్ లో జియోకి అరౌండ్ 1.99 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎయిర్టెల్ కి 1.25 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెరిగారు, BSNL కి అరౌండ్ 2,70,000 సబ్స్క్రైబర్స్ పెరిగారు, అండ్ వడాఫోన్ ఐడియాకి అరౌండ్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ తగ్గారనమాట. మీరు ప్రైమరీగా ఏ సిమ్ యూజ్ చేస్తారు? నేనైతే ఎయిర్టెల్ యూజ్ చేస్తా, నాకు ఇక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ బాగా వస్తుంది. సో మీరు ప్రైమరీగా ఏ సిమ్ వాడుతున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్, లావా నుంచి లావా ఒక కొత్త ఫోన్ ని టీజ్ చేస్తుంది, లావా ప్లే మ్యాక్స్ 5G అని. ఈ ఫోన్ ని ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు ఫోన్ చూడడానికి కూడా కొంచెం స్పోర్టీ ఫీలింగ్ ఉంది. మీకు కెమెరా మాడ్యూల్ చుట్టూ చీకట్లో మెరిసేలాగా, ఇల్యూమినేట్ అయ్యేలాగా ఒక డిజైన్ తీసుకురాబోతున్నారు. సో కొంచెం గేమింగ్ థీమ్ లో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. అయితే ప్రాసెసర్ చూసి నేను షాక్ అయ్యా. ఇది MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. బడ్జెట్ లో తక్కువ రేట్ లో వస్తుంది. ఏదో నేను ఇంకా ఒక 30,000 దగ్గర లాంచ్ చేస్తారనుకున్నా, బడ్జెట్ లో వస్తుంది. 15,000 రూపాయల లోపే ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు లావా ప్లే అల్ట్రా అని ఒక ఫోన్ తీసుకొస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది నాకు తెలియదు. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్, పోకో నుంచి. పోకో చైనాలో F8 సిరీస్ ని లాంచ్ చేసింది. F8 Pro, F8 Ultra 2 ఫోన్స్ లాంచ్ చేసింది. F8 Pro, F8 Ultra మంచి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేశారు. మీకు F8 Ultraలో అయితే సౌండ్ బై బోస్ అని సపరేట్ గా ఒక స్పీకర్, బ్యాక్ సైడ్ ఒక స్పీకర్ ఇచ్చారు. ఇది బేస్ ఇస్తుంది అనమాట. నార్మల్ గా మన స్పీకర్స్ లో బేస్ ఉండదు. ఈ స్పీకర్ ఏం చేస్తుంది అంటే బేస్ జనరేట్ చేస్తుంది. అండ్ ప్రాసెస్ కూడా బాగా తీసుకొచ్చారు. F8 Ultraలో Snapdragon 8Elite Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ F8 Proలో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఈ 2 ఫోన్స్ ఇండియాలోకి రావు అని గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. మోస్ట్లీ పోకో F8 వరకు రావచ్చు కానీ F8 Pro కానీ అల్ట్రా కానీ మోస్ట్లీ రావు అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సో చూద్దాం ఇవి వస్తాయో లేదో. సో ఇవి ఈ వారం అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.